లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో దారుణం జరిగింది. కృష్ణగిరి జిల్లాలోని ఓ లాయర్పై అతని అసిస్టెంట్ కొడవలితో అతి కిరాతకంగా దాడి చేశాడు. కన్నన్ అనే అడ్వకేట్ కృష్ణగిరి జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అతని దగ్గర కొన్నాళ్లుగా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. కన్నన్ కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే రోడ్డుపై ఆనంద్ కొడవలితో దాడి చేశాడు. వాహనదారులందరూ చూస్తూనే ఉన్నారు గానీ ఎవరూ ఆపి ధైర్యం చేయలేదు. దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తోటి లాయర్లు వచ్చి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. తమిళనాడులో దారుణం జరిగింది. కృష్ణగిరి జిల్లాలోని ఓ లాయర్పై అతని అసిస్టెంట్ కొడవలితో అతి కిరాతకంగా దాడి చేశాడు. కన్నన్ అనే అడ్వకేట్ కృష్ణగిరి జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అతని దగ్గర కొన్నాళ్లుగా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. కన్నన్ కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే రోడ్డుపై ఆనంద్ కొడవలితో దాడి చేశాడు. వాహనదారులు అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఎవరూ ఆపే ధైర్యం చేయలేదు. దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత తోటి లాయర్లు వచ్చి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ లాయర్ పై అతని అసిస్టెంట్ కొడవలితో దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, అసలు వీరిరువురి మధ్య ఘర్షణకు కారణం ఏంటి? ఎందుకు అతని అసిస్టెంట్ లాయర్ పై దాడి చేశాడు? పూర్తి వివరాలేంటి? ప్రస్తుత కృష్ణగిరి జిల్లా హోసూరులోని న్యాయస్థానంలో కన్నన్ అనే న్యాయవాది సీనియర్ న్యాయవాది వద్ద పనిచేస్తూ కోర్టు వ్యవహారాలు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన కోర్టు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడే కోర్టులో క్లర్క్ గా పనిచేస్తున్న ఆనంద్ అనే వ్యక్తి వచ్చి అతని మీద కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ కన్నన్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి వివాహేతర సంబంధం వల్లనే ఈ గొడవలు జరిగాయని తెలుస్తుంది. కన్నన్ ఆనంద్కు సంబంధించిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. దీంతోనే అతను కోపంతో ఏదైతే కన్నన్ మీద దాడి చేశాడని తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే ఆనందను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఏదైతే ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కన్నన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాము. ఆనందన్ ఈ కోర్టు ఎదుట ఎందుకు దాడి చేయాలని ప్రయత్నించాడన్న విషయం మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే ఈ విషయానికి సంబంధించి ఆనందన్ యొక్క వివరాలు వెంటనే తన ముందు ఉంచాలంటూ ఏదైతే హోసూరు జడ్జి పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో సంచలనం కలిగిందని చెప్పవచ్చు. కోర్టు ఎదుట ఈ విధంగా కోర్టు ఆవరణంలోనే ఈ విధంగా చేయడం ఇది మొట్టమొదటిసారని తెలుస్తోంది. ప్రస్తుతం For more videos like this, subscribe Big TV channel.